హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పటికీ ఇడ్లీ దోశనే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా బ్రేక్ఫాస్ట్కి చేస్తే పిల్లలైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. వీటిని బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా చేసుకుంటే చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక 2 కప్స్ మరమరాలను అయితే తీసుకొని వీటిలో అయితే వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా ఒక 30 సెకండ్స్ అయితే మంచిగా ఈ విధంగా అనుకుంటూ కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ని అయితే మొత్తం ప్రెస్ చేసి తీసుకొని వేరే బౌల్లోకి అయితే వేసుకోండి. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ చిన్న బౌల్తోని 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా వాటర్ అయితే ఏం లేకుండా మంచిగా ప్రెస్ చేసుకొని తీసుకోండి. వీటిని అయితే మరీ ఎక్కువసేపు వాటర్లో అయితే ఉంచకండి. ఒక 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచామంటే చాలా మెత్తగా అయిపోతాయి. సో ఈ విధంగా వాటర్ లేకుండా అయితే తీసుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే వేసుకోండి. బియ్యం పిండి అనేది కేవలం క్రిస్పీనెస్ కోసమే. మీరు ఈ బియ్యం పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా వాడుకోవచ్చు. సో ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారము, అలాగే ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. వీటిలో సాల్ట్ అయితే ఎక్కువగా పట్టదు, కొంచెమే యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ కూడా అంత ఎక్కువ ఏం పట్టవండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఇట్లా ప్రెస్ చేస్తే ముద్దగా ఫామ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ లూజ్గా అయితే కలుపుకోకండి. ఇప్పుడు ఒక కవర్ని అయితే ఈ విధంగా తీసుకొని దాంట్లో ఒక చిన్న సైజు ముద్దనైతే తీసుకొని ఈ విధంగా వడలాగా అయితే చేసుకోండి. మీరు కావాలంటే చేయి పైన కూడా చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవచ్చు. సో అన్నిటినైతే ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి. కవర్కి వాటర్నైనా ఆయిల్నైనా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇవైతే తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. సో అన్నిటినైతే ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కాస్త తక్కువనే పోసుకొని ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదల్చకుండా ఒక 2 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఈ విధంగా స్పూన్ అయినా లేకపోతే చిన్న గరిటె ఏదైనా ఉంటే పెట్టుకొని ఈ విధంగా అయితే ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనకైతే 2 సైడ్స్ కూడా మంచిగా కాలినాయి. సో ఈ విధంగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. మిగిలిన వాటిని కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో కూడా 2 సైడ్స్ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవైతే చాలా చాలా బాగుంటాయి. సో 1 సైడ్ కాలగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కాలిన తర్వాత అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇవైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటాయి. వీటిని సాస్ లేదా పల్లి చట్నీలో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. ఈ విధంగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. కలర్ బాగా వచ్చింది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వడలు అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.